పెద్ద సినిమా రాబోతోంది. దాని మీద ఫ్యాన్స్ అయితే అసలు విపరీతమైన అంచనాలు పెంచేసుకున్నారు. బడ్జెట్ కూడా చూస్తే అంటే వేరే సినిమాతో కంపేర్ చేయాలని లేదు, కానీ ఇప్పుడు దాకా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప కాబట్టి దాని రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి అని ఆడియన్స్ నుంచి వస్తున్నటువంటి టాక్ అన్నమాట. సో మరి పెద్ద ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఒక మనిషిని ఇంకొక మనిషితోనూ, ఒక సినిమాని ఇంకో సినిమాతోనూ పోల్చకూడదు. ఎస్, ఫస్ట్ పక్కన పెట్టేసేయండి ఆ కాంట్రవర్సీ టాపిక్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ పెద్ది అనే సినిమా ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ ఆ సాంగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఎంత కాదు. ఇప్పటివరకు బిజినెస్గా చాలా హయ్యెస్ట్ బిజినెస్ చేసింది సినిమా. ఆ సినిమా చూడాలని ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు జనం. అతి పెద్ద హిట్ అవుతుంది ఆ సినిమా. ఆ సినిమా మొత్తం పాన్ ఇండియాగా మొత్తం ప్రపంచం అంతా నచ్చే సినిమా. దాంట్లో ఉన్న ఒక విషయం చాలా అందరికీ నచ్చుతుంది. అది ఆ సినిమాకి ఒక సీక్రెట్ పాయింట్ అది అందరికీ నచ్చుద్ది. చాలా మానవీయ కోణంలో ఉంటుంది, అది చాలా బాగా నచ్చుద్ది. సో అంటే ఒక చిన్న పాయింట్ రివీల్ అయిందనమాట. ఒక అందరికి నచ్చే ఎలిమెంట్ ఉంటుంది. సో మానవీయ కోణం అంటే ఐ థింక్ సో సెంటిమెంట్ అనుకుంటున్నాను నేను బాగా. బ్యాక్ డ్రాప్. ఓకే, అదేంటో నాకు పూర్తిగా తెలియదు, కానీ నాకు తెలిసినంతలో అది సో ఒక మ్యాజిక్ అయితే ఉంది. అద్భుతాలు సృష్టిస్తుంది ఆ సినిమా. ఓకే, సో మంచి ఎలిమెంట్ తో రాబోతుంది. ప్రొడ్యూసర్స్ మీద, డైరెక్టర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను నేను. అసలు చరణ్ చాలా కష్టపడ్డాడు ఆ సినిమాకి, చాలా. నేను రాయల్ చరణ్ అని పిలుస్తాను, రామ్ చరణ్ అని పిలవ బయట అడ్రస్ చేసేటప్పుడు, ఎందుకంటే అంత రాయల్ కిడ్. సో అదే చెప్పారు, ఎంత చాలా డిగ్నిటీగా, చాలా రిచ్గా అలా కనిపిస్తూ ఉంటారు అనమాట రాగా. అందుకే మీకు చెప్తున్నప్పుడే అలా అనిపించింది. బిహేవియర్ కూడా అలా ఉంటుంది కదా తనది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, డిగ్నిటీగా. ఓకే, ఆ పేరు పెట్టారంటే అర్థమైపోతుంది రాయల్ చరణ్. ఓకే, సో మీరు అవి చూసి గమనించి ఒక డైరెక్టర్గా ఆ బిరుదు ఇచ్చేసారు మీరు. సో అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా చాలా కమర్షియల్, కామెడీ ఇవన్నీ కూడా ఒక రేంజ్లో దూసుకుపోతున్నాయి. కానీ కొంచెం చెప్పాలంటే మన ఇండియన్ లెగసీకి అట్లాంటి సినిమాలు ఏవైనా, సో యుద్ధానికి సంబంధించినవి ఏవైనా, సో ఏదంటే కొంచెము మన బ్యాక్డ్రాప్లో తీయాలి, పొలిటికల్ అవన్నీ కాకుండా ఇప్పుడు ఇండియన్ డెమోక్రసీకి సంబంధించిన అట్లాంటి సినిమాలు ఏమన్నా తీయాలంటే సో బాలీవుడ్ వచ్చేసి కొంచెం ముందు స్థానంలో ఉంటుంది. లైక్ ఇప్పుడు వచ్చిన దురంధర్ సినిమా అలాంటివన్నీ కూడా అసలు విపరీతంగా సక్సెస్ టాక్తో దూసుకెళ్ళిపోతున్నాయి. సో టాలీవుడ్లో అలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయి ఏంటి, మరి మీరు ఏమన్నా ప్లాన్ ఉందంటారా? అలా అని కాదండి, మనకి ఇక్కడ స్వతంత్ర వీరులు, స్వతంత్ర పోరాటం అంటే నాకు పూర్తిగా తెలియదు, కానీ నేను విన్నంత వరకు చెప్తున్నాను. నేను మీలాగే అడిగితే మనకి యోధులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సీతారామరాజు గారు ఉన్నారు, అల్లూరు సీతారామరాజు గారి పేరే ఫస్ట్ గుర్తొస్తుంది మన తెలుగు వారికి. మన తెలుగు వాళ్ళందరికీ ఆయనది కాబట్టి ఆయన సినిమా వన్స్ వచ్చేసింది. వీరుల కథలు ఒకసారి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ దాంట్లో చేయడానికి ఏం ఉండదు. బట్ మీరు నార్త్ ఇండియాకి వెళ్తే బ్రిటిష్ వాళ్ళ గాయిత్యాలు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటాలు ఇవన్నీ కూడా నార్త్లో ఎక్కువ జరిగాయి. అమృత్సర్ దగ్గర జలియన్ వాలాబాగ్ జరిగిన ఆ షూట్అవుట్ జరిగిన ప్లేస్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్తే మీకు తెలియకుండా మీ కళ్ళు నీళ్ళు వస్తాయి. ఇంకా ఆ బుల్లెట్లు దిగిన, ఆ బ్రిటిష్ బుల్లెట్లు దిగిన హోల్స్ ఇంకా ఉంటాయి అక్కడ ఆ వాల్స్కి. అది ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, చూసారా? అది నిజంగా జరిగింది. అలాగే మన సినిమాలో చూస్తున్నాం కాబట్టి వెళ్ళి ఆ ప్రాంతం చూస్తే మనకు అలా అనిపిస్తుంది. అలాంటి దారుణాలన్నీ అక్కడే జరిగాయి. ఒక ఇండియా పాకిస్తాన్ విడిపోయినా ఏం జరిగినా అక్కడే జరిగాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. నార్త్ సైడ్ వచ్చాయి కాబట్టి ఒక బార్డర్ తీసుకోండి, గద్దర్ తీసుకోండి, ఏదైనా ఇంకా చాలా సినిమాలు మనకు తెలియనివి, చాలా సినిమాలు నాకు తెలియనివి. ఇప్పుడు దురంధర్. ఓకే, ఎలా ఉంది అనిపించింది మీకు? మీ ఒపీనియన్ ఏంటి దురంధర్ పైన? టెరిఫిక్గా ఉందండి, సూపర్గా ఉంది. అంటే ఒక సినిమా పొటెన్షియాలిటీ, ఒక సినిమా ఎంత డబ్బు తెస్తుందా అని మనకి ఒకసారి బాహుబలి ఆశ్చర్యపరిచింది. దాని తర్వాత ఈ దురంధర్ అయితే అసలు
మిరిమిట్లు కురిపించింది. ఓకే. దాన్ని ఇట్ ఈస్ సెలబ్రేషన్, ఇట్స్ నాట్ ఏ సినిమా. అలా ఉంది థియేటర్స్ అంతా. అంటే ఇప్పుడు అంటే దురంధర్ ఒక సినిమా ఎంత డబ్బు తెస్తుందా అని ఒకసారి ఇప్పుడు టైటానిక్ గురించి ఇండస్ట్రీ లిస్టులు అందరూ మాట్లాడుకున్నారు. ఏంటి ఇంత ఇండస్ట్రీస్ ఇంత బట్టి ఎంత చేసినా కూడా రాని డబ్బు జస్ట్ ఒక ఫిల్మ్ ఎలా వస్తుంది అని చెప్పి వాళ్ళు అప్పుడు క్యాలిక్యులేషన్స్ అలా అయినాయండి. అలాగే ఇప్పుడు దురంధర్ గురించి మాట్లాడుకుంటున్నారు మన ఇండియాలో. ఎస్. సో అంటే మాకు ఒకటి వినిపించింది, అది గాసిప్పా నిజమా అనేది మీరే చెప్పాలి. మీరు బాలీవుడ్కి వెళ్తున్నారు అని విన్నాం మేము. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అలాంటిదే. ఓకే, అంతే, ఇదంతా గాసిప్పే అంటారు. సార్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మూవీకి ఆ క్రేజ్ తగ్గింది అని కొంతమంది అభిప్రాయం అనమాట. సో మీ అభిప్రాయం ఏంటి? మూవీస్కి ముందున్న క్రేజే ఉందా? ఓటీటీలు రావటం వల్ల ఇండస్ట్రీకి ఏదన్నా లాసా లేదంటే లాభమా? మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఓటీటీ కన్నా ముందు ఇప్పుడు సీరియల్స్ టీవీ వచ్చినప్పుడే సినిమాకి క్రేజ్ తగ్గింది. అంటే క్రేజ్ మీన్స్ క్రేజ్ ఉంటుంది, సినిమాలకు వెళ్ళటం తగ్గింది. టీవీ థియేటర్ దాకా వెళ్ళటం. ఆ తర్వాత సీరియల్స్ వచ్చాక ఇంకా తగ్గింది. మన జెమినీ టీవీ, ఈటీవీ వచ్చిన తర్వాత తగ్గింది. అందులో సీరియల్స్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గింది. ఓటీటీస్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గింది. అయితే డబ్బు వస్తుంది కదా అని మీరు అంటారు. అది కొన్ని సినిమాలకి ఒక సూపర్ హిట్ అంటే మాత్రం పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్. ఓకే ఓకే, చాలా క్లియర్ కట్గా చెప్పేశారు మీ ఒపీనియన్ అంతా. ముసుగులో గుద్దులాట ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఏది వస్తే ఏం జరిగింది ఏంటి అని. సార్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. సో టెక్నికల్ పరంగా ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి? వాటి వల్ల ఏంటి అప్పుడు మీరు అరే ఇది ఉంటే బాగుండేదని ఫీల్ అయినది ఏదన్నా ఉందా? వాటి వల్ల ఏమన్నా లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? వాట్స్ యువర్ ఒపీనియన్? ఏం లేదు, నష్టం అండి. ఎప్పుడు టెక్నాలజీ బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే 4 సార్లు ఆపేవారు, తర్వాత 2 సార్లు ఆపేవారు, తర్వాత గీతలు వచ్చేవి. ఇప్పుడు లేకుండా క్లీన్ ఫిల్మ్ వస్తుంది డిజిటల్ వచ్చిన తర్వాత. చక్కగా చూస్తుంటే ఒక గ్లాస్ చూసినట్టు ఉంటుంది. తర్వాత మోనో సౌండ్ ట్రాక్స్ నుంచి డిటిఎస్లు వచ్చినాయి, డాల్బీస్ వచ్చినాయి, సౌండ్ ట్రాక్స్లో క్వాలిటీ వస్తుంది. ఇంకా బెస్ట్ క్వాలిటీ పెరుగుతూ ఉంది. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్ది క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను నా సినిమాలను ఆదరించి నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ, తెలుగు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 99 టీవీ యాజమాన్యం, తోట చంద్రశేఖరరావు గారు, ఆయన సోదరులు సత్యనారాయణ గారు, మరో సోదరు శంకర్ గారికి, టోటల్ స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఫైనల్ క్వశ్చన్తో కంక్లూడ్ చేసేద్దాము. సో అంటే మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారు ఆడియన్స్. నెక్స్ట్ వచ్చే మూవీ ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఎలిమెంట్స్తో తీయబోతున్నారు? ఎవరితో తీయబోతున్నారు? నాకు తెలిసాక చెప్తాను, నాకు తెలియదు. ఇలాంటి షాక్లు ఇస్తే ఎలా సార్ మీరు? షాక్లే ఉంది, నిజమే చెప్తున్నా, నాకు తెలియదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం స్పెండ్ చేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వాళ్ళు కూడా ఎట్లా ఉండాలి ధైర్యంగా, సో ఎలాంటి ఓటీటీలు ఎలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చినా అసలు నెక్స్ట్ జనరేషన్కి ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఎందుకంటే మాకన్నా నెక్స్ట్ వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళకన్నా ఆ నెక్స్ట్ వచ్చేవాళ్ళు తెలివైన వాళ్ళు. అంతే, జెన్జీ, ఆల్ఫా, బీటా ఇలా వెళ్ళిపోతుంది జనరేషన్. ఎవరికి అడ్వైజులు ఇచ్చే అవసరం లేదే అని చెప్తున్నారు వినాయక్ గారు. అడ్వైజ్ ఇవ్వడమే తప్పు, అడ్వైజ్ అంటే ఇంకా తప్పు. ఓకే సార్, మేమైతే మీరు లేదు అని చెప్పకపోయినా సరే మేమైతే ఒక మంచి మూవీ కోసం మంచి స్టార్తో మీరు వస్తారు ఫ్యూచర్లోనే ఎదురు చూస్తున్నాము. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్టార్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.